హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, చాప్టర్ నెంబర్ 11 ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్ నెంబర్ 2 వీడియో. సో ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్లోని అన్ని టాపిక్స్ని కూడా కంప్లీట్లీ ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. అందులో భాగంగా చాప్టర్ 1 to 10 కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఇది చాప్టర్ నెంబర్ 11 అండి, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు అంటాం. అందులో పార్ట్ 1 వీడియో కూడా క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 20 వరకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 21 క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ వీడియోలో 21 క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే www.manvidya.in ఈ వెబ్సైట్ మాదేనండి. ఈ వెబ్సైట్ ద్వారా మీకు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్, వాటి వివరాలు, సిలబస్ అండ్ వాటి వివరాలు అన్నీ కూడా మీకు అప్డేట్గా అందించడం జరుగుతుంది. అండ్ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 మీడియాల్లో మీకు అవైలబిలిటీగా ఉంచాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ విజిట్ www.manvidya.in. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో అనేది పార్ట్ 2 వీడియో అండి. మరి పార్ట్ 2 వీడియోలో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, అంటే ఇక్కడ మనకి 21st క్వశ్చన్. వెన్ ఏ ప్లాట్ ఈ సోల్డ్ రూపీస్ 18,700, ద ఓనర్ లాస్ ఇస్ 15%. ఎట్ వాట్ ప్రైస్ he must the plot be sold in order to gain 15% gain. 18,700 రూపాయలకు ఒక స్థలం అమ్మడం ద్వారా యజమానికి 15% నష్టం వచ్చింది. 15% లాభం రావాలంటే అతడు ఆ ప్లాట్ని ఎంతకు అమ్మాలి? సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్న వెల అనేది మనకు అడగట్లేదు, కొన్న వెలతోటి పని లేదు. అంటే దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, కొన్న వెల కనుక్కొని ఆ ప్రాబ్లమ్ని ఫినిష్ చేయడం. ఇక్కడ మనకి కొన్న వెలతోటి ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 18,700 రూపాయలకు అమ్మడం ద్వారా తనకి నష్టం రావడం జరిగింది. ఎంత నష్టం వచ్చిందండి? 15% నష్టం వచ్చింది. కొన్న వెల నేను కనుక్కోకపోయినప్పటికీ కూడా ప్రాసెస్ మొత్తం కొన్న వెల చుట్టే తిరుగుతుంది. ఈ టాపిక్లో కొన్న వెల బేస్ కాబట్టి దీన్ని నేను 100% అనుకుంటే 15% నష్టం అంటే 85% అండి. 15% నష్టం అంటే 85%. సో 85% విలువ 18,700 రూపాయలకి సమానం అవుతుంది. అయితే ఇప్పుడు మనకు అడిగేది ఏంటి? అదే ఫ్లాట్ని 15% లాభం రావాలంటే, అంటే 100కు 15% కలిపితే ఎంతండి? 115 రూపాయలకు అమ్మడానికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే, సపోజ్ 85 = 18,700 అయితే 115 ఎంత అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అండి. మరి క్వశ్చన్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, 18,700 × 115 డివైడెడ్ బై 85. సో ఇక్కడ 5 ఎక్కంతో క్యాన్సల్ అవుతుందండి. 5 17 5 23 17 5 85. అదేవిధంగా 17 ఎక్కం 17 ఒకటి మిగులుతుంది 17 ఎక్కం 17 పక్కన 0. సో 0 100 పక్కకు పెడితే 11 × 23 తోటి 11 మల్టిపుల్ మనం లాజిక్ డిస్కస్ చేసామండి. ఎనీ నెంబర్ విత్ 11 ఏ విధంగా ఉంటుంది? లాస్ట్ నెంబర్ 3 అలాగే ఉంటుంది. అండ్ ఈ 2 + 3 యాడ్ చేస్తే 5 అవుతుంది. అండ్ ఫస్ట్ నెంబర్ ఏంటంటే 2 తీసుకుంటాం. ఈ పక్కన 2 zeros ఇప్పుడు యాడ్ చేసుకుంటే 25,300 రూపీస్కి మనం అమ్మాల్సిన అవసరం ఉంటుంది. సో 25,300 అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్లో ముందుగా చెప్పిన విధంగా ఎటువంటి ఫార్ములా వాడడం అండి. సో కంప్లీట్లీ మనకి ఏం అడుగుతున్నాడు, ఎలా చేయాలి, అండ్ అక్కడ అవసరం వచ్చే షార్ట్ కట్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొన్న వేలతో సంబంధం లేకుండానే ప్రాబ్లం చేస్తాం, బట్ అక్కడ బేస్ అనేది మాత్రం కొన్న వేల మాత్రమే బేస్గా తీసుకుంటాం. ఈ కొన్న వేలని బేస్ తీసుకునే ప్రాబ్లం మొత్తాన్ని కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 22nd క్వశ్చన్. ఇక్కడ మనకి 22nd, 23rd, 24 4 క్వశ్చన్స్ తీసుకున్నాం, 3 క్వశ్చన్స్ తీసుకున్నామండి. సో అందులో 22nd క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడంటే, ఒక మాడి పండ్ల వ్యాపారి 9 రూపాయల కిలో ధరతో అమ్మితే 20% నష్టం వస్తుంది, 5% లాభం రావాలంటే ఏ రేటుకి అమ్మాలి? సో ఇంతకుముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ సేమ్ అండి. అక్కడ ఫ్లాట్ అని చెప్పాడు, నంబర్ పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ మామిడి పండ్లు అంటున్నాడు, 9 రూపాయల కిలో అని చెప్పేసి నంబర్ చిన్నగా ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంది? 9 రూపాయలకు అమ్మితే 20% నష్టం వచ్చింది అని ఇచ్చాడు. 20% నష్టం అంటే
అంటే 80% సమానం. ఎందుకంటే కొన్న వెల 100%గా తీసుకోవాలి. కొన్న వెల 100% అయితే 20% నష్టం కాబట్టి 80% సమానం. అంటే 80 భాగాల విలువ 9 రూపాయలకు సమానం. అయితే మనకు 5% లాభం రావడానికి, లాభం అంటే 100కి కలపండి, అప్పుడు 105 అవుతుంది. 105 ఎంత అని చెప్పి చేస్తున్నాం. ఇక్కడ కొన్న వెల మనం కనుక్కోవట్లేదు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకున్నాండి. 9 × 105/85 9 × 105/80 తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు కూడా నెంబర్స్ అనేటివి ఏ విధంగా క్యాన్సిల్ అయితే కూడా చూడండి. ఇక్కడ మనకి 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 16 × 80 అండి. అండ్ 21 ఇక్కడ మనకి 21 × 9 అంటే 189/60 వచ్చిందండి. 189/60 అని చెప్పేసి 189/16 తీసుకోవాలండి. 189/16 చేసామనుకోండి సింప్లిఫికేషన్ చేసేటప్పుడు కూడా మనకి. సో 16 × 16 అండి, 2 మిగులుతుంది, 29. అంటే అగైన్ 16 × 16 తీసుకోవాలి. ఎందుకంటే 16 × 32 అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చూస్తే ఇక్కడ 12 పైననే ఉంది. అంటే 11 అనేది మనకి 12 లోపల వచ్చే నెంబర్ ఏదైతే ఉందో 11 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. ఇప్పుడు సింప్లిఫై చేస్తే కూడా మనకి కంప్లీట్లీ 11.81 వస్తుంది. అక్కడ దాకా చేసినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి. సో వితౌట్ క్యాలిక్యులేటర్ కూడా మనకి ఈజీగా షార్ట్ కట్ చేయడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఏదో నెంబర్ పెద్దగా ఉంది ఏంటి అని చెప్పి ఇబ్బంది పడకూడదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక ఆస్తుల వ్యాపారి 6,30,000 రూపాయలకు ఇల్లు అమ్మడం ద్వారా 5% లాభం పొందాడు. అతడు ఆ ఇంటిని 5 లక్షలకే అమ్మి ఉంటే అతనికి లాభమా లేదా నష్టశాతం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి వచ్చిన లాభం అనేది కేవలం 5%. 5% అనేది మనకి ఎంత అండి? ఇక్కడ 6,30,000కి అమ్మడం ద్వారా 5% వచ్చిందని చెప్పన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ని 2 రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ ఏంటంటే కొన్న వేల సహాయం లేకుండా 6,30,000 అనేది ఎంత కమ్మిండండి? ఈ రేట్ అనేది మనకి 5% లాభము అంటే 105కు సమానం. ఇంతకుముందు చెప్పాం కదండి, 5% లాభము అంటే ఏం తీసుకోవాలి? ఇప్పుడు మనం 105 తీసుకుంటాం. సో 5% లాభము అంటే 105 రాస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఇదే ప్లాట్ని 5 లక్షల రూపాయలకు అమ్మడం ద్వారా 5 లక్షల రూపాయలకు అమ్మడం ద్వారా ఎంత శాతం లాభమో నష్టమని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు వచ్చే నెంబర్ ఏదైతే ఉందో 100 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి లాభం అని చెప్పి రాస్తాం, 100 కంటే తక్కువ వచ్చింది అనుకోండి నష్టము అని చెప్తాం. బట్ ఇక్కడ కొన్న వేలు అనేది కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెంబర్స్ అనేవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా, ఇలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా మనకి పర్సంటేజ్లు గ్రిప్ ఉన్నాయనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాబ్లం. ఎందుకంటే 6,30,000 అండి. ఎంత ఎక్కువ ఉందండి? 6 లక్షల పైన 30,000 ఎక్కువ ఉంది. కామన్గా 6 లక్షలలో 10% ఎంత అండి? 6 లక్షలలో 10% 60,000 అండి. 5% ఎంత అండి? 30,000. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 6 లక్షలుగా తీసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్ ఎంత? ఇప్పుడు 6 లక్షలుగా తీసుకోవచ్చు. ఎందుకు అని చెప్పి ఇలా రాస్తున్నామంటే మనకి 6,30,000లో 5% లాభం ఉంది. ఈ లాభం 5% అంటే 6 లక్షలలో 30,000 5%కి సమానం. అంటే ఇక్కడ చేస్తున్నాం చూడండి, 6,30,000 105, 100 ఎంత అని చెప్పి చేసామనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 6 లక్షల విలువ వస్తుంది అనమాట. దీన్ని పర్సంటేజ్ స్పీడ్గా చేసే వాళ్ళు ఇలా చేస్తామన్నమాట. మనం ఆల్రెడీ 10th చాప్టర్లో 203 ప్రాబ్లమ్స్ పర్సంటేజెస్ పైన చేసామండి. 1 కాదు 2 కాదు 203 చేసాం. అన్ని పార్ట్స్ ఉన్నాయండి, అది 1 to 9 పార్ట్స్ ఉన్నాయి. అవి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సంటేజెస్ అండి. ఇక్కడ మనకి సిపి అనేది అంటే ఆ ఇల్లు యొక్క కొన్న వెల, అతనికి పడ్డ ధర 6 లక్షల రూపాయలు. ఇప్పుడు దానిని ఒకవేళ 5 లక్షలకు అమ్మితే తనకి ఏమొస్తుంది? లాభం వస్తుందా నష్టం వస్తుందా? జనరల్గా చెప్పచ్చు 6 లక్షలకి కొన్నాడు 5 లక్షలకు అమ్ముతా అంటున్నాడు. 5 లక్షలకు అమ్మితే తనకి ఖచ్చితంగా నష్టం వస్తుంది. ఎన్ని రూపాయలు నష్టం వస్తుందంటే 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది. అంతే కదండి, 6 - 5 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది. ఈ 1 లక్ష రూపాయలు అనేది శాత రూపంలో చెప్పాలి. మరి శాత రూపంలో చెప్పాలంటే కింద ఏం రాస్తాం? ఎప్పుడైనా కూడా అమ్మిన వేల రాస్తామా కొన్న వేల రాస్తామా? ఎప్పుడైనా కూడా మనం కొన్న వేలనే తీసుకుంటాం బేస్ అనేది. అంటే కింద 6 లక్షలు తీసుకుంటాం ఇంటూ 100 అని చెప్పి రాస్తున్నాం. ఇది పర్సంటేజ్ కోసం. అన్ని జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే 100/6. 100/6 అంటే ఎంత అండి? 16.2/3%. ఇక్కడ 100/6 అనేది క్లియర్లీ మనకు 16.2/3% అనేది ఎక్కడ తెలుస్తుంది? పర్సంటేజెస్ క్లాస్ 1లో మనం డిస్కస్ చేసిన మెథడ్స్. ఈ మ్యాథమెటిక్స్లో కొన్ని లింకులు ఉంటాయండి ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి. అవి మనం క్లియర్గా ఉండాలంటే ఫస్ట్ పర్సంటేజెస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఈ విధంగా కొన్ని టాపిక్స్కి ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. అవి చూసిన తర్వాత మిగతా టాపిక్ చూస్తే మనకి ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ విజిట్ ప్రీవియస్ క్లాసెస్ ఆల్సో. అవి కూడా మీకు ఫ్రీగానే అప్లోడ్ చేస్తున్నాం.
ఇచ్చామండి, లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం, అక్కడి నుంచి క్యాచ్ చేయొచ్చు. లేదా మన విద్యలో ఆర్ఎస్ అగర్వాల్కి సపరేట్గా ప్లేలిస్ట్ కూడా యాడ్ చేస్తాం, అక్కడి నుంచి కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఒక దుకాణదారుడు 840 రూపాయలకు ఒక ట్రాన్సిస్టర్ని అమ్మి 20% లాభాన్ని, ఇంకొక దాన్ని 960 రూపాయలకు అమ్మి 4% నష్టాన్ని పొందాడు. మొత్తం మీద అతనికి వచ్చిన లాభము లేదా నష్టము శాతాలలో చెప్పండి అంటున్నాడు. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం స్పీడ్గా చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ 840 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది అంటే 120 లాభం కాబట్టి 100 కలుపుతున్నాను. 120 = 840 అండ్ 100 ఎంత అని చెప్పి రాసుకోవాలి. ఇక్కడ 0 గెట్ క్యాన్సల్, 12 ఎక్కం 12 ఏళ్ళ అంటే ఇంటూ 7 చేస్తాం. ఇంటూ 7 చేస్తే మనకి అది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ 7 చేసామనుకోండి 700 రూపాయలు వస్తుంది. అంటే ఫస్ట్ ఐటెం కొన్నదానికి తనకి పడ్డ కాస్ట్ 700 రూపాయలు. సెకండ్ ఐటెం ఏంటంటున్నాడండి 960కి అమ్మాడు అనుకోండి. 960కి అమ్మితే 4% నష్టం వస్తుందట. 4% నష్టం అంటే 100 నుంచి తీసేస్తాం కదా, అంటే 96 విలువకి సమానం. ఇప్పుడు 100 = ఎంత అని చెప్పి చేస్తున్నాం. సో ఇక్కడ క్లియర్లీ 96 10 కాబట్టి 100 × 10 ఎంత అండి 1000 తీసుకుంటాం. అంటే రెండో వస్తువుని కొన్న ధరనేమో 1000 రూపాయలు, మొదటి వస్తువు కొన్న ధర 1700, మొత్తంగా దానికి అయిన కాస్ట్ ఎంత అండి 1700 రూపాయలు అవుతున్నాయి. సో తనకి 1700 రూపాయలు ఖర్చు వచ్చింది ఆ 2 ఐటమ్స్ కొనడానికి. మరి ఆ 2 ఐటమ్స్ అమ్మినప్పుడు తనకు వచ్చిన అమౌంట్ ఎంతనో చూద్దాం. 840 960, ఈ 40ని తీసుకొచ్చేసి మనం ఇది 60కి కలిపామనుకోండి 1000 అవుతుంది. 1000 + 800 1800 అవుతుంది. అంటే తనకు వచ్చిన అమౌంట్ 1800, తనకు అమ్మినప్పుడు తనకు అయిన కాస్ట్ 1700, తనకు రిటర్న్ వచ్చిన అమౌంట్ 1800, అంటే 100 రూపాయలు ఎక్కువ వచ్చాయండి. ఈ 100 రూపాయలు ఎక్కువ అని చెప్పడాన్ని మనం లాభం అంటాం. అంటే ఇక్కడ నష్టం కాకుండా లాభం తీసుకోవాలి. మరి శాతాలలో చెప్పమంటుండు కాబట్టి శాతం అనేది ఏ విధంగా చెప్తామండి, వచ్చిన లాభం 100 రూపాయలు, మనకైన కాస్ట్ కొన్న విల ఇంటూ 100 అని చెప్పి తీసుకుంటాం. సో క్లియర్లీ మనకి 100/17 వచ్చిందండి. 100/17 అంటే 17 ఎక్కం 17 5ల 85, 15 మిగులుతుంది. 15/17 రాసుకోవచ్చు. సో ఇది మనకి శాతంకి సమానం. అంటే 15/17 శాతానికి సమానం. ఇప్పుడే చూసాడండి 17 ఎక్కం అనేది మనకి ఈ 4 క్వశ్చన్స్లో ఎన్నిసార్లు రిపీట్ అయి ఉందో. అంటే మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ అండి. 17 అనేది ప్రైమ్ నెంబర్, 19 అనేది ప్రైమ్ నెంబర్, 13 అనేది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్యల టేబుల్ చాలా ఉపయోగపడతాయి. మనం టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్కి అలా వెళ్ళామనుకోండి 18 ఎక్కం ఉపయోగపడుతుంది. సో ప్రతిసారి కూడా ఎక్కలు చాలా అవసరం టేబుల్స్. మనం 20 ఎక్కలు నోటెడ్ ఉంచుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లీజ్ ఒకసారి మీరు అన్ని టేబుల్స్ని నోటెడ్ ఉంచడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 25th క్వశ్చన్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 4/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్? వస్తువు అమ్మకం ధర అనేది దాని అసలు ఖరీదులో 4/3 రెట్లుంటాయి. ఈ వ్యాపారంలో లాభశాతం ఎంత? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఎందుకు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఒక వస్తువు అమ్మిన ధర అనేది దాని అసలు ధరలో 4/3 రెట్లను ఇచ్చాడండి. 4/3 రెట్లు ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి? అమ్మిన ధర 4 భాగాలు అయితే కొన్న ధర 3 భాగాలు దాని మీనింగ్. ఇది సిపి, ఇది ఎస్పి. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన ధర, సిపి అంటే కొన్న ధర కాస్ట్ ప్రైస్. సో 3 భాగాలకు కొన్నాడు, 4 భాగాలకు అమ్మాడు. ఏం జరిగింది? 1 భాగం లాభం వచ్చింది. దాన్ని శాత రూపంలో చెప్పమంటున్నాడు. 1 భాగం లాభం వచ్చింది, తనకు అయిన ధర ఎంత అండి? కొన్న ధర 3 భాగాలు ఇంటూ 100. 1/300 అంటే 33 1/3%. చాలా సింపుల్ ప్రాబ్లం అండి ఇప్పుడు ఇది. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దాదాపుగా ఇదే విధంగా ఉంటాయండి. కన్ఫ్యూజ్ అవుతాం కానీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. మనకి 2-3 సెకండ్ల టైం కంటే ఎక్కువ తీసుకోదండి. 4 భాగాలకు అమ్మాం, 3 భాగాలకు కొన్నాం. అక్కడ దాని మీనింగ్ అదేనండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అసలు ఖరీదు అమ్మకపు ఖరీదు 4:5 నిష్పత్తిలో ఉంటే లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. అసలు ఖరీదు అంటే కాస్ట్ ప్రైస్ అండ్ అమ్మకపు ధర అంటే సెల్లింగ్ ప్రైస్. 4:5 నిష్పత్తిలో ఉంటే లాభశాతం ఎంత అంటే 4 భాగాలు తనకు పడ్డ కాస్ట్, 5 భాగాలకు అమ్మాడు. అంటే మొత్తం ఏం జరిగింది? 1 భాగం లాభం వచ్చింది. ఈ లాభాన్ని శాత రూపంలో చెప్పాలి. అంటే 1/, తనకు అమ్మిన అయిన కాస్ట్ ఎంత అండి? 4 భాగాలు ఇంటూ 100. 1/4 × 100 అంటే 25%. ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. చాలా అసలు ఇక్కడ రఫ్ వర్క్ అనేది అవసరం లేదు. 4 భాగాలకు కొన్నాడు, 5 భాగాలకు అమ్మాడు, 1 భాగం లాభము. 1/, ఆయనకు అయిన కాస్ట్ 4 భాగాలు కాబట్టి 1/4 × 100 అని చెప్పి తీసుకుంటే డైరెక్ట్గా 25% అనేది మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి,
ఒక వస్తువు అమ్మకపు ధర కొన్న ధరల మధ్య నిష్పత్తి 7:5 అయితే లాభము మరియు కొన్న ధరల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా మనకి ఒక వస్తువు అమ్మకం ధర మరియు కొన్న ధరల నిష్పత్తి ఇచ్చాడు, 7:5 అని ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, దీన్ని 7x అనుకోండి, దీన్ని 5x అనుకోండి. ఇప్పుడు మనకి అమ్మిన ధరనేమో 7x, కొన్న ధర 5x, అంటే తనకి లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది? 2x భాగాల లాభం వచ్చింది, అంటే 2x అనేది లాభం, అంతే కదండి. 7xకి అమ్మాడు, 5xకి కొన్నాడు, 2x లాభం. అయితే ఇప్పుడు మనకేమడుగుతున్నాడు? లాభానికి అంటే 2xకి మరియు కొన్న ధరకి అంటే 5xకి మధ్య నిష్పత్తి. అంటే నిష్పత్తి అని చెప్పినప్పుడు మనం xx క్యాన్సల్ చేసుకుంటే 2:5 వస్తుంది. అంటే 2:5 అనేది ఇక్కడ మనకు ఆప్షన్లో ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదు. కాబట్టి నన్ ఆఫ్ దిస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ x అనే పదం కూడా అవసరం లేదండి. ఇక్కడ మనకి చూస్తే కూడా అర్థమవుతుంది. 7, 2, 5 అంటే 2 భాగాల లాభం. మనకి లాభానికి మరియు కొన్న ధరకు అంటే 2:5 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా చాలా తక్కువ టైంలోనే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అన్ని క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో టఫ్ ఉండవండి, కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక వస్తువును కొంత ధరకు అమ్మి 20% లాభాన్ని పొందాడు. అతడు దానిని రెట్టింపు ధరకు అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక వస్తువుని కొంత ధరకు అమ్మితే 20% లాభం వచ్చింది. 20% లాభము అంటే 100 కలుపుతాం కదండి. అంటే 120% అమ్మడం ద్వారా 120% అమ్మడం ద్వారా కొంత లాభం జరిగింది అని చెప్పిస్తున్నాడు. అంటే అప్పుడు కొన్న ధర ఏమవుతుంది మనకి? 100 రూపాయలు, అంటే సిపి = 100 రూపీస్, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 120 రూపీస్ అవుతుంది. దాన్ని రెట్టింపు ధరకు అమ్మితే అంటే ఆ వస్తువుని రెట్టింపు ధరకు అమ్మితే అంటే ఇప్పుడు ఈ వస్తువుని ఎంత కమ్మాలండి? 240 రూపీస్కి అమ్మాలి. ఇలా 240 రూపీస్కి అమ్మడం ద్వారా అతనికి లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో 240/100 × 100 చేసామనుకోండి 24% వస్తుంది. ఆ విధంగా మనం తీసుకోకూడదు. ఇక్కడ లాభం అనేది మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాం. సో లాభం అనేది ఎంత అండి? 100 రూపాయల నుంచి 240కి అమ్మాడంటే 140 రూపాయలు లాభం వస్తుంది తనకి. సో 140 రూపాయలు అంటే 140% అని చెప్పేసి మనం ఆప్షన్ నెంబర్ డీని ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. సో ఆన్సర్ ఎంతండి? ఇక్కడ మనకి 140% అని చెప్పి రాస్తాం. అంటే ఒక వస్తువుని కొంత ధరకు అమ్మితే 20% లాభం పొందుతాడు. అలా కాకుండా రెట్టింపు ధరకు అమ్మాడు అనుకోండి, 100% అంటే 20ని డబల్ చేస్తే 40% వస్తుందని చెప్పి 40% ఆన్సర్ కాదు. ఇక్కడ 140 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా చేయాలి? వస్తువు కొన్న ధర 100 రూపాయలు అనుకోండి, అప్పుడు అమ్మిన ధర ఏమవుతుంది? 120 రూపాయలు అవుతుంది. దీన్ని రెట్టింపు ధరకు అమ్మినప్పుడు 240 రూపాయలకు అమ్మాలి. అంటే తనకి లాభం ఎంత వస్తుంది? 140 రూపాయలు వస్తుంది. 100లో 140 అనేది ఎంత శాతం అండి? 100లో 140 అనేది 140%. కాబట్టి 140 అనేది ఇక్కడ ఆప్షన్ నెంబర్ డీని రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 29th క్వశ్చన్. అమ్మకం ధర రెట్టింపు అయితే లాభం 3 రెట్లు వస్తుంది. లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో అమ్మకపు ధర రెట్టింపు కావాలి. అమ్మకపు ధర రెట్టింపు కావాలంటే సపోజ్ నాకు 200 రూపాయలు తీసుకుంటాను అమ్మిన ధరని. అమ్మిన ధర 200 తీసుకుంటున్నా అంటే ఇది ఎస్పీ. ఇది రెట్టింపు కావాలంటుండు అంటే ఎంత కావాలండి? 400 కావాలి. సో అమ్మకపు ధర రెట్టింపు కావడం ద్వారా లాభం అనేది 3 రెట్లు అవుతుందంట. సో లాభం అనేది 3 రెట్లు కావాలంటే ఇక్కడ మనకి సిపి ఎంత ఉండాలండి? 100 ఉందనుకోండి. సిపి 100 × 300 లాభం అవుతుంది. అంటే మనకి 300 కావడం జరుగుతుంది. సో ఇప్పుడు లాభ శాతాన్ని చెప్పాలి. మరి లాభ శాతం అంటే లాభము బై కొన్న వేల × 100. సో లాభం ఎంత అండి? 100 రూపాయలు. సో 100లో 100% మనకి 100కి సమానం కాబట్టి 100% అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. సో ఇక్కడ అన్ని క్వశ్చన్స్ చిన్న మార్జిన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. ఆ మార్జిన్ పోగొట్టుకోవాలంటే క్లారిటీ ముఖ్యం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిని 100 అనుకుంటున్నా. సో సిపిని 100 అనుకుంటే అప్పుడు ఎస్పీ ఏమవుతుంది? 200 రూపాయలు తీసుకుందాం. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నానంటే మనం ఎంత తీసుకున్నా కూడా అంటే ఇక్కడ ఏ అమౌంట్ తీసుకుంటున్నామంటే మనకి ఇంపార్టెంట్ కాదు. ఏ అమౌంట్ తీసుకుంటే ఇది రెట్టింపు చేయండి. రెట్టింపు చేయడం ద్వారా అందులో 3 టైమ్స్ కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ సిపి 100 అనుకోండి, 3 టైమ్స్ లాభం రావాలి. 3 టైమ్స్ లాభం రావాలంటే 300 లాభం రావాలి. 100కి 300 కలిపితే 400 కావాలి. ఈ 400లో సగం అయితే 200. అంటే రివర్స్గా చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా ఏదో ఒక నెంబర్ అనుకోండి, ఆటోమేటిక్గా అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు మనకి 100% లాభం అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. 100% లాభం వచ్చినప్పుడు మాత్రమే ఆ వస్తువుని మనం అమ్మడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. 3 రెట్లు లాభం వచ్చే విధంగా రెట్టింపు ధరకు అమ్మితే 3 రెట్లు లాభం రావాలంటే అక్కడ 100% ఫస్ట్ ప్రాఫిట్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును ఎంత లాభ శాతం వేసుకొని అమ్మితే ఆ వస్తువుని సగం ధరకే అమ్మి ఉంటే 30% నష్టం వచ్చేదిగా ఉంటుందని అడుగుతున్నారండి. సో ఒక వస్తువుని ఎంత లాభ శాతం వేసుకొని అమ్మితే అని అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ కాకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపి తీసుకోండి. సిపిని 100%గా తీసుకుందాం. సో సిపిని 100% అంటే 30% నష్టం వచ్చింది తనకి. 30% నష్టం ఎప్పుడు వచ్చిందండి? సగం ధరకు అమ్మితే 30% నష్టం వచ్చిందంట. సో 30% నష్టం అంటే 70 రూపాయలు వచ్చింది సపోజ్. ఈ 70 రూపాయలు ఏంటండి? సగం ధరకు అమ్మినప్పుడు. సగం ధరకు అమ్మడం అంటే ఈ 70 అనేది సగం ధర. మొత్తం ధర ఏమవుతుంది? 140 రూపాయలు అవుతుంది. మొత్తం ధర ఏమవుతుంది? 140 రూపాయలు అవుతుంది. సో ఎంత లాభం వేసుకున్నాడు ఇప్పుడు
చెప్పొచ్చు మనం. అంటే ఇక్కడ 40 రూపాయల లాభం వచ్చింది కాబట్టి 100లో 40 అనేది 40% కాబట్టి మనకు ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. చాలా తక్కువ మార్జిన్ ఉంటుందండి క్వశ్చన్ సాల్వ్ చేయడంలో. ఇక్కడ మనం సిపి అనేది అంటే కొన్న ధర అనేది మనం 100 రూపీస్గా తీసుకుంటున్నాం. సో 30% నష్టం వచ్చిందంటే 70 రూపాయలకు అమ్మినట్టు దాని మీనింగు. ఎందుకంటే 100లో 30% 30, అది తీసివేయడం ద్వారా మనకి 70 వస్తుంది. ఈ 70 రూపాయలకు అమ్మడం అనేది ఎప్పుడు జరిగిందండి? సగం ధరకు అమ్మింది కాబట్టి 70 రూపాయలు. సగం ధర 70 రూపాయలకు సమానం అయితే పూర్తి ధర ఏమవుతుంది? 140 రూపాయలకు సమానం అవుతుంది. 140 అనేది క్లియర్లీ 100లో కంటే 40 ఎక్కువ ఉంది. ఈ 40 అనేది మనకి ఎంత అండి? 40%కి సమానం. ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి అనేది మనం రైట్ ఆన్సర్గా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎస్పీలో 40% సిపి, అప్పుడు ఎస్పీలో సిపి ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎస్పీలో అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చాడో అంటే సెల్లింగ్ ప్రైస్లో అమ్మిన ధరలో 40% అనేది కొన్న ధర. అమ్మిన ధరలో 40% కొన్న ధర అంటే అమ్మిన శాతాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 తీసుకోండి. అమ్మిన ధర 100% అయితే ఇది ఎస్పీ అమ్మిన ధర. అప్పుడు సిపి ఏమవుతుంది? 40% అంటే 40 రూపాయలు అవుతుంది. సో ఎస్పీలో సిపి 40 రూపాయలు అయితే సిపిలో ఎస్పీ ఎంత శాతం అని అడుగుతున్నాడు. అంటే 40లో 100 ఎంత శాతం? 40లో 100 ఎంత శాతం అంటే మనకు కావాల్సిన నెంబర్ 100 పైన రాస్తాం. ఎంతలో అడుగుతున్నాడు? 40లో. 40 కింద ఉంటుంది. ఇంటూ 100 తీసుకుంటాం. సో 0 0 గెట్ క్యాన్సల్. 4 ఎక్కం 4 25 25 10 250% వస్తుంది మనకు ఆన్సర్. 250% అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎంతలో ఎంత అని అడుగుతున్నాడో డైరెక్ట్గా తీసుకోవాలి. ఎటువంటి ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు. తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 32nd క్వశ్చన్, ఒక పెన్ను ఖరీదు 15 రూపాయలకు అమ్మితే ఆ పెన్ను యొక్క కొన్న ధరలో 1/16 వంతు నష్టపోయాడు. పెన్ను యొక్క కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక పెన్ను ఖరీదు 15 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక పెన్నుని 15 రూపాయలకు అమ్మితే అతడు కొన్న ధరలో 1/16 వంతు నష్టపోతున్నాడు. అయితే పెన్ను యొక్క కొన్న ధర ఎంత అన్నాడు. సో దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు ఆ పెన్ను ఖరీదు 15 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 15 రూపాయల కంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక్కసారి గమనిస్తే పెన్ను యొక్క ఖరీదును మనకు తెలియదు ఇక్కడ. దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. పెన్ను ఖరీదును ఎక్స్ అనుకుందాం. ఇది 15 రూపాయలకు అమ్మడం ద్వారా తను నష్టపోయాడు. ఎంత నష్టపోయాడు? కొన్న ధరలో 1/16 వంతు అంటే x/16 వంతు నష్టపోయాడు. ఇదేమో నష్టం అండి, ఇదేమో నష్టం మనకు. ఇదేమో కొన్న వేల, ఇది కొన్న వేల. అండ్ అమ్మిన వేల ఎంత అండి? 15 రూపాయలు. అమ్మిన వేల 15 రూపాయలు. ఇప్పుడు ఏది ఎక్కడ ఉండాలి అంటే కొన్న వేల ఎక్కువ ఉంటుందా, అమ్మిన వేల ఎక్కువ ఉంటుందా? నష్టం రావడానికి కొన్న వేల ఎక్కువ ఉండాలి. కొన్న వేల నుంచి నష్టాన్ని కనుక అమ్మిన వేలను కనుక తీసేస్తే, కొన్న వేల నుంచి అమ్మిన వేలను తీసేస్తే మనకు నష్టం వస్తుంది. సో జనరల్ సెన్స్ అంటే ఇప్పుడు మనకి నష్టం వచ్చింది. నష్టం ఎప్పుడు వస్తుంది? కొన్న ధర ఎక్కువ ఉంది, అమ్మిన ధర తక్కువ ఉంది. 10 రూపాయలకు కొన్నాం, 6 రూపాయలకు అమ్మినాం, నష్టం వస్తుంది. 10 రూపాయలకు కొన్నాం, 13 రూపాయలకు అమ్మినాం, లాభం వస్తుంది. అంటే అమ్మిన వేల ఎక్కువ ఉందనుకోండి లాభం వస్తుంది, అమ్మిన వేల తక్కువ ఉందనుకోండి నష్టం వస్తుంది. నష్టం వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? 15ని ఎక్స్ నుంచి తీసేయాలి. ఇప్పుడు ఎక్స్ అనేది మనకి ఈ పెన్ను యొక్క కొన్న ధర. అంటే సింపుల్ ఈక్వేషన్. ఇప్పుడు x - 15 = x/16 అనే చిన్న ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే చాలు. మరి ఇప్పుడు ఎక్స్ మనం టర్మ్స్ వన్ సైడ్ తీసుకొచ్చుకుంటే x - x/16 విచ్ ఇస్ ఈక్వల్ టు 15. 16 ఎల్సిఎం అవుతుంది. 16 ఎల్సిఎం అవుతే 16x - x అంటే 15x = 15. సో 15 గెట్ క్యాన్సల్. x = 16 రూపాయలు వచ్చిందండి. x వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 16 రూపాయలకు సమానం. ఆప్షన్ నెంబర్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక వస్తువు అమ్మి మిచెల్ దాని కొన్న ధరలో 1/4 వంతు లాభాన్ని పొందాడు. అతడు అమ్మిన ధర 375 రూపాయలు అయితే కొన్న ధర ఎంత? అగైన్ మనకి ఇక్కడ కొన్న ధర ఎంత అని అడిగాడు. సో కొన్న ధరని నెక్స్ట్ అనుకుంటున్నా. తనకి ఏమొచ్చింది? లాభం వచ్చింది. లాభం ఎప్పుడు వస్తుంది? అమ్మిన వేలు ఎక్కువ ఉంటే వస్తుంది. సో అమ్మిన వేలు ఎంత అండి? 375 రూపాయలు మైనస్ కొన్న వేల. అమ్మిన వేల మైనస్ కొన్న వేల విచ్ ఇస్ ఈక్వల్ టు లాభం. జనరల్ సెన్స్ లాభం ఎంత వచ్చింది? కొన్న ధరలో 1/4 వంతు. కొన్న ధరలో 1/4 వంతు అంటే కొన్న ధర x, అందులో 4 వంతు అంటే x/4. ఇప్పుడు ఈ ఎక్స్ని మనం ఇక్కడ తీసుకొచ్చుకుంటే ప్లస్ అవుతుంది. 375 = x/4 ప్లస్ ఎక్స్ అంటే రాస్తాం. x/4 ప్లస్ ఎక్స్ అంటే 5x/4. సో క్లియర్లీ 5 ఎక్కం 5 ఏళ్ళ 35, 2 మిగులుతుంది 25, 5 5 25. 4 × 75. 75 4 ఎంత అండి? 75 డబల్ చేస్తే 150, 150 డబల్ చేస్తే 300. సో 300 రూపీస్తో ఆ వస్తువు యొక్క కొన్న ధర రూపాయలకు సమానం. సో ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 10% లాస్ ఆన్ సెల్లింగ్ ఈజ్ వాట్ % ఆఫ్ ది లాస్ ఆన్ ది కాస్ట్ ప్రైస్.
అమ్మకపు ధరలో 10% నష్టం అనేది కొన్న ధరలో ఎంత శాతం నష్ట శాతానికి సమానమని చెప్పించాడు. సో అమ్మకపు ధరపై 10% నష్టం అని చెప్పించాడు. అమ్మకపు ధరపై 10% నష్టం అనేది కొన్న ధరపై ఎంత శాతం? క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ అమ్మకపు ధరపై అని ఇచ్చాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ని మనం 100గా తీసుకోండి. ఈ 10% నష్టం అంటే 10 రూపాయలు నష్టపోయాడు. ఇప్పుడు కొన్న ధర ఏమవుతుంది? నష్టం వచ్చినప్పుడు ఇదిని కలుపుతాం. అంటే కొన్న ధర 110 రూపాయలు, అమ్మిన ధర 100 రూపాయలు, నష్టము 10 రూపాయలు. ఇది నష్టం అండి. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది 10 రూపాయలు అంటే 10% నష్టంగా తీసుకుంటున్నాం. 100 రూపాయలు కనుక సెల్లింగ్ ప్రైస్ అయితే 10% అంటే 10 రూపాయలు నష్టపోతే కొన్న విల ఏమవుతుంది? 110 రూపాయలు అవుతుంది. 110 రూపాయలలో 10% నష్టం అమ్మడం ద్వారా మనకి అమ్మకపు ధరపై 10% నష్టం, కొన్న ధరపై 10% నష్టం కాదు కాబట్టి రివర్స్ మనం తీసుకునే అవసరం లేదు. ఇప్పుడు కొన్న ధర ఎంత అండి? 110 రూపాయలు. అయితే కొన్న ధరపై నష్ట శాతం ఎంత అని అడిగాడు. నష్టం ఎంత వచ్చింది? 10 రూపాయలు. కొన్న ధర ఎంత? ఇప్పుడు 110 రూపాయలు ఇంటూ 100 చేస్తాం. అంటే 0 గెట్ క్యాన్సల్. 100/11 అంటే 9/1/11% నష్టానికి సమానం. 9/1/11 అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ దేనిపైన బేస్ అయ్యి ఇచ్చాడు? అమ్మకపు ధరపై బేస్ ఇచ్చాడు కాబట్టి అమ్మకపు ధరని 100గా తీసుకుంటాం. యాక్చువల్గా ఈ టాపిక్లో కొన్న ధర అనేది మనం 100 తీసుకుంటాం చాలా ప్రాబ్లమ్స్లో కూడా. మనకి ఎప్పుడైతే క్వశ్చన్లో బేస్ అనేది మారిన విషయం చెప్తాడండి క్వశ్చన్లో, ఇట్లా అమ్మకపు ధరపై అని చెప్పి మెన్షన్ ఎప్పుడైతే చేస్తున్నాడో అప్పుడు ఆటోమేటిక్గా మనకి అమ్మకపు ధరని 100గా తీసుకుంటాం. ఇక్కడ కూడా చూడొచ్చు సెల్లింగ్ ప్రైస్లో అంటే అమ్మకపు ధరలో. ఇప్పుడు అమ్మకపు ధరలో అన్నాడు కాబట్టి అమ్మకపు ధర ఎంత అండి? 100. 100లో 1/3 వంతు నష్టం వచ్చింది అంటే 1/3 రూపాయలు నష్టం వచ్చింది. నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నష్ట శాతం కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? మనకి కొన్న విల కావాలి. నష్ట శాతం కానీ లాభ శాతం కానీ మనం కనుక్కోవాలంటే ఖచ్చితంగా కొన్న విల కావాలి. సో కొన్న విల ఇక్కడ ఇచ్చాడా? ఇవ్వలేదు. కాకపోతే సెల్లింగ్ ప్రైస్లో ఇచ్చాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 100, అందులో 1/3 అంటే 33 రూపాయలు, 1/3 రూపాయలు ఇది నష్టం కాబట్టి మనకి కొన్న విల ఏమవుతుందండి? ఖచ్చితంగా ఈ రెండింటిని కలపడం ద్వారా వస్తుంది. అంటే 133 1/3 రూపాయలు కొన్న విల. ఇప్పుడు ఇదేమో నష్టమైంది, నష్ట శాతం కావాలి. ఇప్పుడు మనకి నష్టం ఉంది, కొన్న విల ఉంది. నష్ట శాతం ఏమవుతుందండి? నష్టము బై 33 1/3 కొన్న విల 133 1/3 ఇంటూ 100 తీసుకుంటాం. సో 33 1/3 అంటే 100/3 అండి. 100/3 ఇదేమవుతుంది మనకి? 133 1/3 అంటే 399 + 1 400/3 ఇంటూ 100 తీసుకుంటున్నాం. సో క్లియర్లీ 3 గెట్ క్యాన్సల్, 00 గెట్ క్యాన్సల్, 100/4 అంటే 25%. 25% అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు నష్ట శాతం అడుగుతున్నాడా, లాభ శాతం అడుగుతున్నాడా, ఎక్కడి నుంచి అడుగుతున్నాడో చూడాలి. ఈ నష్ట శాతం కావచ్చు, లాభ శాతం కావచ్చు, రెండింటిని కూడా మనం కొన్న ధర తెలిస్తేనే చెప్పగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక స్టోర్లో అసలు ధరపై లాభం 320%, ధర 25% పెరిగి అమ్మకపు ధర స్థిరంగా ఉండాలంటే అమ్మకపు ధరలో సుమారు లాభ శాతం ఎంత ఉంటుందని ఇచ్చాడు. సో ఒక స్టోరులో అసలు ధరపై అంటే కొన్న ధరపై లాభం అనేది 320%. సో ఇప్పుడు కొన్న ధర జనరల్ ప్రాబ్లం కాబట్టి కొన్న ధర అనేది 100 రూపాయలు. లాభ శాతం ఎంత? 320% అంటే 320 రూపీస్. అంటే కొన్న విల ఎంత? అమ్మిన విల ఎంత అండి? 420 రూపీస్. ఇది అమ్మిన విల, సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇప్పుడు? 420 రూపీస్. అమ్మకపు ధర స్థిరంగా ఉండాలి అంటే 420 అదే విధంగా ఉండాలి. అండ్ ధర అనేది 25% పెరగాలి. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఏం కావాలి? 25% పెరగాలి. సో 25% పెరగాలంటే 100లో 25% ఎంత అండి? 25 పెరిగింది కాబట్టి 125. ఇలా ఉంటే ఎంత శాతం లాభం రావాలి అంటున్నాడు. సో లాభం ఎంత వచ్చిందంటే ఇప్పుడు క్లియర్గా 420కి ఎంత 125కి ఎంత కలిపితే 420 అవుతుంది అంటే 100 తీసేయండి, 120 తీసేస్తే 300 - 100 295 కలపాలి. సో 295 కలిపామనుకోండి మనకు 420 వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన లాభం ఎంత? 295. ఈ లాభం అనేది అమ్మకపు ధరలో ఎంత శాతం అని ఇచ్చాడు. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వచ్చే లాభం అమ్మకపు ధరలో సుమారు ఎంత శాతం అంటే 295 రూపాయల లాభం. మనకు అడిగింది ఇక్కడ ఎప్పుడైనా కూడా కొన్న ధర రాస్తాం, కానీ ఇక్కడ స్పెషల్గా అడిగాడు అమ్మకపు ధరలో అని చెప్పి. అంటే 420 × 100 అని చెప్పి తీసుకుంటాం అనమాట. 00 గెట్ క్యాన్సల్ చేయండి. సో ఇది మొత్తాన్ని కూడా సింప్లిఫై చేస్తే క్లియర్లీ 70% వస్తుంది, నియర్లీ 70%. కాబట్టి ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోగలుగుతున్నాం.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, వస్తువుని 832 రూపాయలకు అమ్మగా వచ్చిన లాభం అదే వస్తువుని 448 రూపాయలకు అమ్మగా వచ్చే నష్టానికి సమానం. అయితే 50% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక వస్తువుని తీసుకొచ్చేసి 832 రూపాయలకు అమ్మినాం అనుకోండి, అప్పుడు మనకి లాభం వచ్చిందంట. అండ్ అదే వస్తువుని తీసుకొచ్చేసి మనం 448 రూపాయలకు అమ్మడం ద్వారా నష్టం వచ్చిందంట. ఈ లాభము నష్టము రెండు కూడా సమానంగా ఉన్నాయంట. అయితే ఆ వస్తువుని 50% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి అంటుండు. సో 50% లాభం రావాలంటే మనకి ఏం తెలియాలి? వస్తువు యొక్క కొన్న ధర తెలియాలి. మరి వస్తువు యొక్క కొన్న ధర అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఇక్కడేమో లాభం వచ్చింది, ఇక్కడేమో నష్టం వచ్చింది. ఈ రెండు కూడా సమానం కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని కలపండి. 32 + 48 80, 80 + 1200 1280 బై 2 చేయండి. అప్పుడు మనకి 640 వస్తుంది. ఆ వస్తువు కొన్న ధర ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది, ఈ రెండిటికి సమానంగా మధ్యలో ఉంటుంది ఆ విలువనే. బట్ యావరేజ్ అంటే a + b/2, a + b/2 రెండింటిని కలిపాను, బై 2 చేశాను, 640 రూపాయలు వచ్చింది. ఈ 640 రూపాయలు ఏంటిది? వస్తువు యొక్క కొన్న ధర. ఇప్పుడు ఏం కావాలి మనకు? 50% లాభం రావాలి. ఎందులో? 640. 50% అంటే సగం కదా, 320. లాభం రావాలంటే మనకి ఎంత కమ్మాలి? ఇప్పుడు 960 రూపాయలు కమ్మాలి. 960 అంటే ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, వస్తువు ధర 900కి అమ్మగా లాభం అదే వస్తువుని 450 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి రెట్టింపు అయితే 25% లాభం రావాలంటే ఆ ధరని ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి? సో ఇక్కడ 25% లాభం రావడానికి ఎంత కమ్మాలి అనేది సెకండ్ పాయింట్. ఇది మొత్తం చేయాలంటే సిపి తెలవాలి. మరి సిపి తెలవాలంటే ఇక్కడ మనకి ఒక సిచ్యువేషన్లో 900కి అమ్మిండు, ఇంకో సిచ్యువేషన్లో 450 రూపాయలకు అమ్మిండు. సో ఇట్లా వచ్చిన లాభం అనేది ఇట్లా వచ్చిన నష్టానికి రెట్టింపు. అంటే లాభం ఎక్కువ ఉంది, నష్టం తక్కువ ఉంది. వీటి మధ్యలో ఎంత ఉంటుందంటే మొత్తం కూడా 450 ఉంటుంది. ఈ 450ని 3 సమాన భాగాలు చేయాలి. ఎందుకంటే అందులో వచ్చే లాభం ఎంతైతే ఉంటుందో నష్టానికి రెట్టింపు. అంటే లాభం 2 భాగాలు, నష్టం 1 భాగం. నష్టానికి రెట్టింపు లాభం ఉంటుంది. అంటే మొత్తం కలిపితే 3 భాగాలు. ఎందుకంటే ఇక్కడ 3 రెట్లు అని ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ రెట్టింపు కాకుండా 3 రెట్లు ఇస్తే అప్పుడు మొత్తం 4 భాగాలు చేయాలి. అంటే ఇక్కడ లాభం అనేది 1 పార్టు, నష్టం అనేది 2 పార్టు. కానీ ఇక్కడ లాభం 2 భాగాలు ఉండాలి, లాభం 2 భాగాలు, నష్టం 1 భాగం. మొత్తం ఇక్కడ 3 భాగాలు చేయాలి. మొత్తం 3 సమాన భాగాలు చేయాలి. 3 సమాన భాగాలు అంటే 450/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 150. 150 అనేది ఏంటంటే మనకి ఇక్కడ 1 భాగాన్ని చూపిస్తుంది. సో నష్టం కాబట్టి ఇప్పుడు దీన్ని కలిపామనుకోండి, వస్తువు ధర ఎంత వస్తుంది? 600 వస్తుంది. ఇక్కడ లాభం కాబట్టి 150 రెంట్లో 300 తీసేస్తే కూడా 600 వస్తుంది. అంటే మొత్తం మీద ఎటు పెట్టినా కూడా ఆ వస్తువు కొన్న ధర అనేది 600 రూపాయలకు సమానం. వస్తువు కొన్న ధర 600 అని చెప్పి కనుక్కున్న తర్వాత మనం 25% లాభం రావాలంట. 25% లాభం రావాలంటే 600లో 25% అంటే సగంలో సగం 150 అండి. సగం 300, అందులో సగం 150. ఈ రెండింటి కలిపితే 750 రూపాయలకు అమ్మినప్పుడు మాత్రమే 25% లాభం వస్తుంది. కాబట్టి ఆ వస్తువుని మనం అమ్మాల్సిన ధర ఎంత? 750 రూపాయలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, వస్తువు 1920 రూపాయలకు అమ్మగా వచ్చే లాభ శాతం అదే వస్తువుని 1280 రూపాయలకు అమ్మితే వచ్చే నష్ట శాతానికి సమానమైతే 25% లాభం రావాలంటే ఆ వస్తువు ఎంత ధరకు అమ్మాలి? ఈ పార్ట్ మొత్తం సెకండరీ. ఇది చేయాలంటే సిపి తెలవాలి. కామన్ లైన్గా 3 ప్రాబ్లమ్స్ ఇదే విషయం వస్తుంది. బట్ ఇక్కడ ఏమంటుందంటే లాభము నష్టం అనేది ఇస్తే యావరేజ్ చేసే వాళ్ళం యావరేజ్ ప్రకారం ఆన్సర్ వచ్చేది. ఇక్కడ లాభము నష్టము ఇవ్వలేదు. మరి మనకి ఏమి ఇచ్చాడు? లాభ శాతము నష్ట శాతం ఇచ్చాడు. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, లాభము వేరు, లాభ శాతము వేరు. మరి లాభ శాతం కావాలంటే ఇప్పుడు వస్తువు 1920 రూపాయలకు అమ్మితే వచ్చే లాభ శాతానికి ఇస్తాడు. మరి లాభ శాతం అనేది ఎప్పుడు వస్తుంది? జనరల్గా మనకి వస్తువు కొన్న ధరని మనం ఎక్స్ అనుకుందాం. వస్తువు కొన్న ధరని ఎక్స్ అనుకుంటే లాభం అనేది వస్తుంది అమ్మిన ధర మైనస్ కొన్న ధర బై కొన్న ధర ఇంటూ 100. ఇది లాభ శాతం. మరి నష్ట శాతం ఎట్లా వస్తుంది? కొన్న ధర మైనస్ అమ్మిన ధర బై కొన్న ధర ఇంటూ 100. ఇది నష్ట శాతానికి సమానం. ఈ రెండు సమానంగా ఉన్నాయని చెప్పి ఇచ్చాడండి. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఎక్స్ అనే వాల్యూని కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం ఎక్స్ అనే వాల్యూ కనుక్కోవడం కోసం ఈ రెండు ఈక్వేషన్స్, ఇది ఫస్ట్ ఇది లాభ శాతం గురించి. ఎందుకంటే కొన్న వేల ఎక్స్ అనుకుంటున్నా,
కొన్న ధర ఎక్స్ అనుకుంటున్నా. సో కొన్న వేలు ఎక్స్ అయితే అమ్మిన వేలు ఎంత అండి 1920. లాభ శాతం అంటే అమ్మిన ధర మైనస్ కొన్న ధర బై కొన్న ధర ఇంటూ 100. ఇది ఫార్ములా అవసరం లేదు, జనరల్ సెన్స్గా ఆలోచించండి. లాభం కావాలా, అమ్మిన వేలు ఎక్కువ ఉంది కొన్న వేలు తక్కువ ఉంది, తీసేస్తే లాభం వస్తుంది. ఇది తీసేయడం. తర్వాత ఏం కావాలి, కింద కొన్న వేలు ఎప్పటికి ఉంటుంది కాబట్టి కింద కొన్న వేలు వేస్తాం, ఇంటూ 100 చేసినాం. ఇప్పుడు 100 అనేది క్యాన్సిల్ చేయండి, ఎక్స్ క్యాన్సిల్ చేయండి. 1920 మైనస్ 1220 80. ఇది వచ్చింది అనుకోండి ప్లస్ అవుతుంది. ప్లస్ అయితే 80 దీన్ని కలిపితే 2000 ప్లస్ 1200 అంటే 3200 వస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ మైనస్లు ఉంది కదా, ఈ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. అప్పుడు 2 ఎక్కం 2 16. అంటే ఎక్స్ అనేది మనకి కొన్న ధర ఎంతకు సమానం వచ్చిందండి, 1600 రూపాయలకు సమానమైంది. కొన్న ధర 1600 సమానమైంది. ఇప్పుడు ఏమంటుండు 25% లాభం రావాలంట. లాభం అంటే ఏంది, దీనికి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి, 25% యాడ్ చేయాలి. 25% ఎంత అండి, సగంలో సగం ఏమో 800, అందులో సగం 400. రెండింటిని కలిపామనుకోండి మనకి 2000 రూపాయలు వస్తుంది. సో ఇప్పుడు మనకి 20% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంత అమ్మాలి, మనం 2000 రూపాయలకి అమ్మాలి. ఆప్షన్ నెంబర్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయింది. అండ్ ఈ క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ అండి, 40th క్వశ్చన్. రూపాయలు 1060 రూపాయలకు ఒక వస్తువును అమ్మితే వచ్చే లాభం ఎంతైతే ఉంటుందో అదే వస్తువుని 950 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికంటే 20% ఎక్కువైతే 20% లాభం రావడానికి ఆ వస్తువుని ఎంత ధరకు అమ్మాలి. అగైన్ ఈ సెకండరీ పార్ట్ మొత్తం కూడా సేమ్ మెథడ్. దీనికోసం ఏం చేయాలి, సిపి కావాలి. సిపి కనుక్కోవడం కోసం ఒక వస్తువుని 1060కి అమ్మితే వచ్చే లాభం అంటే ఇప్పుడు కొన్న ధర ఏదైతే ఉందో సిపి నేను ఎక్స్ అనుకుంటే ఇక్కడ లాభం వస్తుందని చెప్పిచ్చాడు. లాభం వస్తుందంటే ఈ ధర ఎక్కువ ఉంటుంది. ఈ ధర ఎక్కువ ఉంటే 1060 మైనస్ ఎక్స్ చేస్తే వచ్చే లాభం అనేది. అండ్ ఇక్కడ మనకి ఏమంటుండో 950 రూపాయలకి వచ్చి అమ్మితే వచ్చే నష్టం కంటే 20% ఎక్కువ. నష్టం కంటే 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే 120/100. నష్టం ఎంత అంటే ఇప్పుడు 960 కంటే ఎక్స్ మైనస్ 950. ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ ఏమో డైరెక్ట్గా ఈక్వల్ ఇచ్చాడు, బట్ ఇక్కడ శాతం ఎక్కువ, 20% ఎక్కువ 10% తక్కువ. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇట్లా మనం ఈక్వేషన్ రాసుకుంటాం. అండ్ క్లియర్ ఇక్కడ 0 గెట్ క్యాన్సల్, 2 6ల 2 5ల, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు 5 ఇంటూ చేయండి, 5 ఇంటూ చేస్తామనుకుంటే మనకి ఏమొస్తుంది 5000 చేంజ్ వస్తుంది. సో 5000 చేంజ్ అంటే అందులో సగం అంటే 500 530 అంటే 5030 పక్కన 0 5300 minus 5x which is equal to 6 into x 6x అండి 950 మైనస్ ఇంటూ 6. 1000 ఇంటూ 6 చేస్తామనుకోండి 6000. 6000 కానీ 30 తీసేస్తే 5700. అండ్ ఎక్స్ మనం వన్ సైడ్ తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ఈ 50 వస్తే ప్లస్ అవుతుంది. అండ్ ప్లస్ చేస్తే 10,000 రూపాయలు అవుతుంది, 11,000 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఎంత వచ్చిందండి మనకి 53 ప్లస్ 57 మొత్తం కలిపితే 11,000 రూపాయలు వచ్చింది. సో ఎక్స్ అనేది 11,000 రూపాయలు వస్తే, సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ అండి, ఇది మైనస్ కదా, ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 5 ప్లస్ 6 ఎంత అండి 11. సో 11x ఈక్వల్ 11,000. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత అండి 1000 రూపాయలు వచ్చింది. ఎక్స్ ఈక్వల్ 1000 రూపాయలు వచ్చిన తర్వాత ఏమంటుంటాను, మనకి 20% లాభం రావాలి. 20% లాభం రావాలంటే ఎక్స్ అంటే సిపి 1000 రూపాయలు, 20% లాభం అంటే 200 కలిపితే 1200 రూపాయలు రావాలి. 1200 రూపాయలు ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ కరెక్ట్ ఆన్సర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఎంత, ఆప్షన్ నెంబర్ డి నన్ ఆఫ్ దిస్ అనేది కరెక్ట్. నంబర్ పరంగా 1200. సో ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇవన్నీ కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి అందరికీ ఉపయోగపడతాయండి. ప్రతి ఎగ్జామ్లో కూడా ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రతి క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.